హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అర్చన. సో ఇవాళ కుకింగ్ బ్లాగ్ ఏంటంటే కాకరకాయ పులుసు. నాకు బేసికల్లీ అంత నచ్చదు, బట్ స్టిల్ తిని చాలా రోజులైంది కాబట్టి నేను ఇవాళ ట్రై చేశాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను కొన్ని కాకరకాయలు తీసుకొని దాని చుట్టూ ఉన్న పొట్టుని మంచిగా పీల్ చేసి దాన్ని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దానికి చేదు ఉంటుంది కాబట్టి చేదు పోవడానికి నేను కొంచెం సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసా. సో మీన్ వైల్ నేను కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత అవి కొంచెం బాగా ఫ్రై చేయాలి. లైక్ మొత్తం మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైక్ మంచిగా దగ్గరికి కలపాలి. ఒక 5 minutes కొంచెం దగ్గరికి ఫ్రై అయిన తర్వాత దాంట్లో 2 tablespoons ఆఫ్ కారం వేసుకోవాలి. సో కాకరకాయ ముక్కలు కట్ చేసేటప్పుడే నేను కొంచెం చింతపండు నానబెట్టేశాను. ఇంకా ఒక 5 minutes గ్యాప్లో కాకరకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను అందులో 1.5 spoon సాల్ట్ వేసి ఆ తర్వాత చింతపండు పులుసు దాంట్లో వేసాను. అండ్ ఒక 1 cup చింతపండు పులుసు కాబట్టి దానికి ఒక 1/2 cup వాటర్ యాడ్ చేసి మంచిగా మొత్తం కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసా. ఒక 15-20 minutesలో కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ పులుసు కూడా మంచిగా మసిలింది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ కాకరకాయ పులుసు. I hope you guys like the video, and video nachite don't forget to subscribe, like, share and comment, and see you guys in the next video. Bye bye.